మొన్నటి రోజున ఉత్తరాస్త్ర స్థుతిలోని విశేష అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. అందులో భాగంగా పరమాత్మ ఇచ్చినది ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించినప్పుడే భక్తి ఉదయించినట్టు అని తెలుసుకున్నాం. అటువంటి భక్తి నిజమైన భక్తి అని, కోరికలతో నిండిన భక్తి ఏదో పరమాత్మతో బిజినెస్ డీలింగ్లా ఉంటుంది అని మన పూర్వాచారాలు ప్రతిపాదిస్తారు. ఎందుకంటే ఆ కోరికలు నిండిన మనసు సముద్రం నిండా ఉన్న కెరటాల్లాగా ఉంటుంది. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ క్షేత్రమని, ఈ వ్రతమని, ఆ నోమని, ఆ తాపత్రయం అలా తిప్పుతూనే ఉంటుంది అని పూర్వాచారాలు గుర్తించమని చెబుతారు. ఎప్పుడైతే కోరికలు తొలగిపోతాయో అప్పుడు క్షేత్ర దర్శనం కేవలం పరమాత్మ యొక్క రూపాన్ని మన మనసులో ముద్రించడం కోసమే అని, ఇంటి పక్కనున్న గుడి కూడా క్షేత్రమే అని, అందులో కూడా ఉన్నది పరమాత్మే అన్న ఆలోచన ప్రారంభమవుతుంది. ఏ కైంకర్యము చేసినా, అభిషేకం కానీ, పుష్పార్చన కానీ, అన్నదానం కానీ, ఏదో ఒక వ్రతం కానీ కేవలం పరమాత్మ ఆనందిస్తాడు ఇటువంటి కార్యము చేస్తే అన్న భావన ప్రారంభమవుతుంది. అండలమ్మవారు దీన్నే కర్తృత్వంలో భోక్తృత్వ బుద్ధి నివృత్తి అని అంటుంది తిరుప్పావి ధర్మాస వ్రతంలో. హరే కృష్ణ.